హాయ్ ఫ్రెండ్స్, అతి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించబడుతున్నటువంటి నేపథ్యంలో దానిలో అత్యధిక స్కోర్ సాధించాలంటే ఏ అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ప్రతి టాపిక్ నుంచి కనీసం 20 లేదా 25 అంశాలు మీకు చెప్తున్నాను. దానిలో భాగంగా ఈరోజు ఆర్థిక అంశాలు 2024లో జరిగినటువంటి ఎకనామికల్ ఇష్యూస్ లేదా ఆర్థిక అంశాల మీద 25 ఇష్యూస్ మీకు చెప్తాను. ఆ 25 ఇష్యూస్ మీద మీరు తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేసిన తర్వాతే మిగిలిన అంశాన్ని మీరు చదవండి. దానిలో మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో జనాభా గణన. భారతదేశంలో అతి త్వరలో జనాభా గణన నిర్వహిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందువలన భారత జనగణన గురించి మనం తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ప్రస్తుతం జనగణన అనేది ఎప్పుడు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందంటే 2025లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట. అసలు నిజానికి భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన అనేది జరుగుతూ ఉంటుంది. చివరిసారిగా భారత జనగణన అనేది 2011లో జరిగింది. కానీ 2011 తర్వాత 2021లో జరగాలి. కానీ 2021 జనాభా లెక్కలు అనేవి కరోనా మహమ్మారి కారణంగా పోస్ట్పోన్ అయ్యాయి. అందువలన 2011 జనాభా లెక్కలే ప్రస్తుతం ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతోంది. అదే త్వరలో 2025లో జనాభా లెక్కలు అనేవి మళ్ళీ ప్రారంభమవుతాయి. అయితే దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయంటే భారతదేశంలో మొట్టమొదటి జనాభా లెక్కలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అని అంటే 1872లో ఈ జనాభా లెక్కలు అనేవి చేయడం జరిగింది. నిజానికి ఈ 1872లో జనాభా లెక్కలు చేసినప్పుడు అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మేయో అనే ఆయన గవర్నర్ జనరల్గా ఉండేవారు. అయితే భారతదేశంలో ప్రస్తుతం నిర్వహించబడుతున్నట్టుగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు అనేవి 1881 ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభమవడం జరిగింది. 1881 ఫిబ్రవరి 17. ఈ 1881లో భారతదేశంలో జనాభా లెక్కలు ప్రారంభమైనప్పుడు అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్ అన్నమాట. అయితే ఇక్కడ జనాభా లెక్కలన్నిటికి కూడా సంగ్రహం చేయడం కోసం ఈ ప్రత్యేకంగా ఒక సెన్సస్ కమిషనర్ అని ఒక ఆయన ఉంటారు. అప్పటి అంటే 1881లో భారత సెన్సస్ కమిషనర్ మొట్టమొదటి సెన్సస్ కమిషనర్ ఎవరు అంటే W.C. ప్లౌడెన్. ఈ విధంగా జనాభా లెక్కలకు సంబంధించినటువంటి చారిత్రకమైనటువంటి అంశాలని కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా 2011లో జనాభా లెక్కలు జరిగినప్పుడు 2011 జనాభా లెక్కలు ఎన్నో జనాభా లెక్కలు అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. అది 15వ జనాభా లెక్కలు. అంటే 15 సార్లు 2011 నాటికి 15 సార్లు జనాభా లెక్కలు జరిగాయి. ఇప్పుడు 2025లో జరిగేది 16వ జనాభా లెక్కలు అనమాట. ప్రస్తుతం భారతదేశంలో ఒక సంస్థ ఆధ్వర్యంలో జనాభా లెక్కలు జరగబడుతూ ఉంటాయి. ఆ సంస్థని ఏమని పిలుస్తారంటే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అని పిలుస్తారు. రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. ప్రస్తుతం భారత రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్గా ఎవరు పనిచేస్తున్నారు అనే ప్రశ్న కూడా తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆయన పేరు ఏం పేరంటే మృత్యుంజయ్ కుమార్ నారాయణన్. అయితే ఈ జనాభా లెక్కలను నిర్వహించేటటువంటి రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే కేంద్ర గృహమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంటారు ప్రస్తుతం హోంమంత్రి అమిత్ షా గారు. అసలు భారతదేశంలో జనాభా లెక్కలు ఎందుకు చేస్తారు, దాని లక్ష్యం ఏంటి అని అంటే పాలసీ మేకింగ్ అంటే విధానాల రూపకల్పన, ప్లానింగ్, నిధుల వ్యయం వీటన్నింటినీ కూడా డెమోగ్రఫిక్ డేటాను తీసుకొని దాని ఆధారంగా ఖర్చు చేస్తూ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది అన్ని రంగాల వారు కూడా అంటే అన్ని విభాగాల వారు కూడా సమానంగా అభివృద్ధి సాధించాలి, ఆ విధంగా పేదరికాన్ని తగ్గించాలి, సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి అనే లక్ష్యంతో ఈ జనాభా లెక్కలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా సమగ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి జనాభా లెక్కల్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారంటే 2011 జనాభా లెక్కల్ని ఆ విధంగా పిలుస్తూ ఉంటారన్నమాట. 2011 జనాభా లెక్కల గురించి కొన్ని అంశాలు మనం తీసుకుంటే 2011 జనాభా లెక్కలు ఎన్ని భాషల్లో సేకరించబడ్డాయంటే 22 భాషల్లో సేకరించబడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనాభా ఎంత ఉంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అది 1.21 బిలియన్స్ లేదా 121 కోట్ల జనాభా. ఈ భారత జనాభా లెక్కల గురించి కేంద్ర జాబితాలో భారత రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ వివరిస్తోంది. అవి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశం అన్నమాట. ఆ ఆర్టికల్ పేరు ఏంటి అంటే ఆర్టికల్ 246. ఆర్టికల్ 246 అనేది జనాభా లెక్కలు అనేవి కేంద్ర జాబితాకు సంబంధించినవి. జనాభాను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది క్యాలిక్యులేట్ చేయాలని ఆర్టికల్ 246 అనేది నిర్వహిస్తూ ఉంటుందన్నమాట.
అయితే పార్లమెంట్ యొక్క ఏ చట్టం ప్రకారం ప్రస్తుతం భారత జనాభా లెక్కలు నిర్వహిస్తున్నారు అంటే సెన్సస్ యాక్ట్ 1948. ఈ విధంగా భారత జనగణన యొక్క చారిత్రకమైనటువంటి అంశాలను మనం చదువుతూ, అంతేకాకుండా భారత జనగణనలో ప్రధానమైనటువంటి అంశాలను కూడా మనం గుర్తుంచుకోండి. అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, అత్యంత జనసాంద్రత ఏది, తక్కువ జనసాంద్రత ఏది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీరు చదువుకుంటే మంచిది. ఇది అంటే ఇంకా ఎక్కువైపోతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఆపుతున్నాను. నెక్స్ట్ మరొక ప్రధానమైన అంశం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఈ ఎకనామికల్ ఇష్యూస్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2024లో అత్యుత్తమైనటువంటి బ్యాంక్ అనేటటువంటిది, అంటే అత్యుత్తమైనటువంటి బ్యాంకుగా ఒక బ్యాంకు నిర్ధారించబడింది అనమాట. ఆ బ్యాంక్ గురించి కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దాని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే 2024 అత్యుత్తమ భారత బ్యాంకుగా ఇటీవల ఏ బ్యాంక్ నిలిచింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచేటటువంటి బ్యాంకులకి ఏ సంస్థ ఇచ్చే అత్యుత్తమైనటువంటి అవార్డుని ఈ మధ్యకాలంలో భారత స్టేట్ బ్యాంక్ అందుకుంది అనే ప్రశ్న కూడా రావచ్చు. అంటే ఆ అత్యుత్తమైనటువంటి బ్యాంక్ అనే దాన్ని ఎవరు నిర్ధారిస్తారు అనేది కూడా ప్రశ్న రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఆ సంస్థ ఏది అంటే అమెరికాకు చెందినటువంటి గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్. ఈ గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ చెప్పినటువంటి దాని ప్రకారం ప్రపంచంలో అంటే భారతదేశంలో అత్యున్నతమైన బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఎస్బీఐ అనేది ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద బ్యాంక్ ఏది అంటే 48వ అతిపెద్ద బ్యాంక్. అలాగే ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 178వ స్థానంలో నిలిచింది. 2024 నివేదిక ప్రకారం ఫోర్బ్స్ గ్లోబల్ 2000లో ఎస్బీఐ యొక్క స్థానం 55. ఓకే, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రాచీన చరిత్ర, పూర్వ చరిత్ర చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మొట్టమొదటి ఏర్పాటు చేసినప్పుడు దాని పేరు ఏం పేరు అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1921 జనవరి 27న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్బీఐగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1955 జూలై 1వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎస్బీఐ యొక్క చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి. ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ముంబైలో ఉన్నాయి. ఈ అంశాలు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలన్నమాట. అలాగే మరొక ప్రధాన అంశం చెప్తాను. అదేంటంటే ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం ప్రకారం, అంటే రిపోర్ట్ ప్రకారం ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరిగింది అని ఒక వార్త వచ్చింది. అసలు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్ అనే అంశాన్ని చూద్దాం. ఒకసారి చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో చూడండి, రీసెంట్ ఆర్థిక సంవత్సరం అన్నమాట. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి క్వార్టర్లో, సాధారణంగా ఆర్థిక సంవత్సరాన్ని 4 క్వార్టర్స్ కింద చేస్తారు. 12 నెలలని 3 నెలల చొప్పున ఒక్కొక్క క్వార్టర్ కింద చేస్తారు. 2024-25 మొదటి క్వార్టర్లో భారత వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అనేది ఏ విధమైన మార్పు వచ్చిందని ఈ మధ్యకాలంలో ఆర్బీఐ తెలియజేసింది అనే ప్రశ్న రావచ్చు. అంటే అది పెరుగుదల నమోదైంది. ఏది పెరిగింది? ట్రేడ్ డెఫిసిట్ పెరిగింది, డెఫిసిట్ పెరిగింది. దెన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు అంటే అర్థం ఏంటంటే దేశం యొక్క దిగుమతులకి దేశం యొక్క ఎగుమతులకి మధ్య ఉన్నటువంటి తేడానే వాణిజ్య లోటు అని అంటారనమాట. అంటే ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి మధ్య ఉన్నటువంటి తేడానే వాణిజ్య లోటు అంటారు. ఎప్పుడు దిగుమతులు ఎక్కువ ఉన్నప్పుడు, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటే ఇంపోర్ట్స్లోంచి ఎక్స్పోర్ట్ తీసేస్తే వచ్చేదాన్ని వాణిజ్య లోటు అంటారు. అలా కాకుండా ఏదైనా దేశానికి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువగా ఉంటే ఎక్స్పోర్ట్స్లోంచి ఇంపోర్ట్స్ తీస్తే వచ్చేదాన్ని వాణిజ్య మిగులు అని పిలుస్తారు. ఇది వాణిజ్య లోటుకి వాణిజ్య మిగులుకి ఉన్నటువంటి మధ్య తేడా అనమాట. ఇక్కడ మీకు ప్రధానమైనటువంటి ఒక డేటాని ఇస్తాను, చాలా ఎగ్జాక్ట్ డేటా. అదేంటంటే ఇండియన్ ఎకనామిక్ సర్వే, భారత ఎకనామిక్ సర్వే ప్రకారం 2023-24 సంవత్సరంలో భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు ఎంత ఉన్నాయి అని అంటే 36,19,292 కోట్ల రూపాయలు ఉన్నాయి. చూడండి, నేను చెప్తున్న డేటా అనేది చాలా పర్ఫెక్ట్ అయినటువంటి డేటా. ఇండియన్ ఎకనామిక్ సర్వే 2023-24 డేటా, ఇంకా అంతకుమించి రీసెంట్ డేటా ఇంకెక్కడ దొరకదు. ఆ 2023-24 డేటా ఇస్తున్నాను నేను. దాని ప్రకారం భారతదేశం యొక్క మొత్తం ఎగుమతులు ఎంత ఉన్నాయంటే 36,19,292 కోట్లు. ఇది ఎగుమతులు. మరి దిగుమతులు ఎలా ఉన్నాయి? భారత ఎకనామిక్ సర్వే
2023-24 సంవత్సరంలో భారతదేశం యొక్క దిగుమతులు ఎంత ఉన్నాయంటే 55,92,877 కోట్లు ఉన్నాయి. చూసారా, ఎగుమతుల విలువ అనేవి 36 లక్షలు ఉంటే దిగుమతులు అనేవి 55 లక్షలు ఉన్నాయి. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నిటికీ కూడా తప్పనిసరిగా దిగుమతులు అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎగుమతులు అనేవి తక్కువగా ఉంటాయి. సాధారణంగా డెవలపింగ్ కండిషన్ అలాగే ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలి, దిగుమతుల్లోంచి ఎగుమతులు తీసేయాలి. అంటే 55 లక్షల్లోంచి 36 లక్షలు తీసేస్తే వచ్చేదాన్నే వాణిజ్య లోటు అంటారు. ఈ విధంగా భారతకు ఆర్థిక సర్వే ప్రకారం 2023-24లో మొత్తం భారతదేశం యొక్క వాణిజ్య లోటు ఎంత ఉంది అని అంటే 19,73,585 కోట్ల రూపాయలు. చూసారా, ఇది ట్రేడ్ డెఫిసిట్ అనే దాని గురించి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సింది. ఇంకో బుక్లో అయితే ఈ వాణిజ్య లోటు, ట్రేడ్ డెఫిసిట్ ఈ 5 పాయింట్ల కోసం సుమారు 10 పేజీల నోట్స్ ఇస్తారు. మనం ఇస్తున్నది ఎగ్జాక్ట్ పాయింట్లు మాత్రమే ఇస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇది తప్పనిసరిగా చదువుకోవాలి. మనం ట్రేడ్ డెఫిసిట్ అని ఇచ్చాడు అంటే తప్పనిసరిగా మనకి ఈ ప్రశ్న అనేది కంపల్సరీగా వస్తుందన్నమాట. అదేవిధంగా మరొక ప్రధాన అంశం చెప్తాను. అదేంటంటే పెరిగిన భారత ఫారెక్స్ నిల్వలు, పెరిగిన భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు అని ఈ మధ్యకాలంలోనే ఆర్బీఐ అనేది 2024 సెప్టెంబర్ 27తో ముగిసినటువంటి వారానికి భారత విదేశీ నిల్వలు అనేవి చరిత్రలోనే అత్యధికంగా పెరిగాయని ఆర్బీఐ ప్రకటించింది. అయితే ఎంతకు పెరిగాయి, అసలు ఫారెక్స్ నిల్వలు అంటే ఏంటి అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎకనామికల్ క్వశ్చన్స్లో అంటే ఆర్థికపరమైన క్వశ్చన్స్ రావాలి అంటే తప్పనిసరిగా మనం చదువుకోవాలన్నమాట. ఎంతకు పెరిగాయి అంటే ఆర్బీఐ యొక్క రిపోర్టు ప్రకారం మొత్తం $704.885 బిలియన్ పెరిగాయండి. ఇంచుమించుగా $704.885 బిలియన్ మన భారతదేశానికి ఫారెక్స్ నిల్వలుగా వచ్చాయి. అంటే ఇంచుమించుగా $700 బిలియన్ కన్నా ఎక్కువ ఫారెక్స్ నిల్వలు రావడం జరిగింది. ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది. ఎలాంటి ప్రశ్న వస్తుంది, $700 బిలియన్ కన్నా ఎక్కువ ఫారెస్ట్ నిల్వలు కలిగినటువంటి ఎన్నో ప్రపంచ దేశంగా ఇటీవల భారతదేశం నిలిచింది అనే ప్రశ్న రావచ్చు. చూసారా, ఆ విధంగా ప్రశ్న అనేక రకాలైనటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం తప్పనిసరిగా అన్ని రంగాలుగా అన్ని కోణాల నుంచి మనం చదువుకోవాలి. $700 బిలియన్ కన్నా ఎక్కువ ఫారెక్స్ కలిగినటువంటి 4వ ప్రపంచ దేశంగా భారతదేశం నిలిచింది. అయితే ఆ 3 దేశాలు ఏవి, 1 చైనా, 2 జపాన్, 3 స్విట్జర్లాండ్, 4 భారత్. ఈ 4 దేశాలు కూడా $700 బిలియన్ కన్నా ఎక్కువ ఫారెక్స్ నిల్వలు ఉన్నటువంటి దేశాలన్నమాట. ఇంతకీ ఫారిన్ ఎక్స్చేంజ్ లేదా ఈ ఫారెక్స్ నిల్వలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఒక బ్రీఫ్ ఐడియా మీకు ఇస్తాను. ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది సాధారణంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా అని అంటారు దాని పూర్తి పేరు. ఇది 4 రకాలుగా ఉంటుంది. ఈ 4 రకాలు ఏంటంటే ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆర్ ఎస్డిఆర్స్, రిజర్వ్ ట్యాంక్ పొజిషన్స్. ఈ 4 పేర్లతో పిలుస్తుంటారు. దీని ఒక్కొక్క దాని గురించి కొద్దిగా చెప్తాను. భారత ఫారెక్స్ నిల్వల్లో మొట్టమొదటిది ఫారిన్ కరెన్సీ అసెట్స్. ఈ ఫారిన్ కరెన్సీ అసెట్స్ అనేవి మన భారతదేశానికి ఎంత ఉన్నాయంటే $537 బిలియన్ ఉన్నాయి. అలాగే గోల్డ్, బంగారం ఎంత ఉంది, ఎంత కెపాసిటీ ఉంది అంటే $35 బిలియన్ ఉంది. ఎస్డిఆర్స్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, అవి ఎంత వాల్యూ ఉన్నాయంటే $1.51 బిలియన్ ఉన్నాయి. అలాగే రిజర్వ్ పొజిషన్ అనేది $4.2 బిలియన్ ఉన్నాయి. మొత్తం మీద మనకి 700 పైచిలకు ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది మనకు ఉందన్నమాట. అయితే చరిత్రలో చూస్తే అతి తక్కువగా ఫారెక్స్ నిల్వలు ఎప్పుడున్నాయంటే 1990లో ఉన్నాయి, 1990లో. 1990లో మన భారత ఫారెక్స్ నిల్వలు ఎంత ఉండేవి అంటే కేవలం 4.8 వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయేంత మాత్రమే ఫారెక్స్ నిల్వలు ఉండేవన్నమాట. అందువలన ఇప్పుడు చాలా ఎక్కువగా భారతదేశం అనేది చాలా ఎక్కువ అభివృద్ధి చెందింది 1990తో పోలిస్తే. ఇక్కడ మనకి ఫారెక్స్ నిల్వలు అంటే మనకు తెలుసు, యుఎస్ డాలర్ల చొప్పున మన భారతదేశంలో ఉన్నటువంటి నిల్వలు. అలాగే బంగారం గురించి మనకు తెలుసు, గోల్డ్ నిల్వల గురించి మనకు ఐడియా ఉంది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎస్డిఆర్స్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్? స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే అర్థం ఏంటంటే ఐఎంఎఫ్ అనే బ్యాంక్ ఉంటుందని మనకు తెలుసు, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. ఈ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ నిర్వహించేటటువంటి ఒక దేశం యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వ అనమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఒక దేశం యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వ ఎంతైతే ఉందో దాన్ని స్పెషల్ డ్రాయింగ్ రైట్ అంటారనమాట.
అది స్పెషల్ డ్రాయింగ్ రైట్ అంటే. అలాగే ఆర్టీపీ అంటే రిజర్వ్ ట్రాన్స్పోజిషన్స్ అంటే అర్థం ఏంటంటే ఐఎంఎఫ్లో ఒక దేశం యొక్క కరెన్సీకి ఐఎంఎఫ్లో ఆ దేశం యొక్క వాటాకు మధ్య ఉన్నటువంటి తేడాని రిజర్వ్ ట్రాన్స్పోజిషన్స్ అని అంటారు అనమాట. ఓకేనండి, ఇవి 4 రకాలైనటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్లు అంటే ఇవన్నమాట. అలాగే ఐఎంఎఫ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్క మాట చెప్తాను. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దానికి ప్రధాన కార్యాలయం అనేది యుఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇది 1945 డిసెంబర్ 27న ఏర్పాటు చేశారు. దీనిలో 189 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం దీని మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా, మొట్టమొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్. ఆవిడ ఇండియన్ కాబట్టి అది గుర్తుంచుకోవాలి. అలాగే ఎఫ్డిఐల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అంటే విదేశీ మార్గద్రవ్యం నిల్వల గురించి ఫారెక్స్ నిల్వల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ఇంకో పదం వస్తుంది. దాని పేరు ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలాగే ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని 3 పదాలు మనకు వినిపిస్తుంటాయి. న్యూస్ పేపర్లోనే న్యూస్లో వింటూ ఉంటాం. 3 పదాలు మళ్ళీ చెప్తాను చూడండి. ఎఫ్డిఐ, ఎఫ్పిఐ, ఎఫ్ఐఐ. ఈ 3 పదాలే మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఈ 3 పదాలు బేసిక్ వర్డ్స్. అందువల్ల దాని మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్డిఐ అంటే అర్థం ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే అర్థం ఏంటంటే ఒక దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మరో దేశంలో పెట్టినటువంటి పెట్టుబడిని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ మరో దేశంలో పెట్టుబడి పెడితే దాన్ని ఎఫ్డిఐ అంటారు, అంతే సింపుల్గా. ఇంకోటి ఏంటి ఎఫ్పిఐ. ఎఫ్పిఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తి లేదా సంస్థ మరో దేశానికి చెందినటువంటి సెక్యూరిటీలు లేదా ఆర్థిక సంస్థల్లో, చూసారండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ సెక్యూరిటీస్లో కానీ వాటిని పెట్టుబడిగా పెడితే వాటిని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎందులోనైనా కావచ్చు పెట్టుబడి పెట్టాడు. ఇక్కడేంటి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక వ్యక్తి లేదా సంస్థ ఆ దేశం యొక్క సెక్యూరిటీస్లో కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే పెట్టుబడి పెడితే దాన్ని ఎఫ్పిఐ అంటారు. అలాగే మరో పదం ఏంటంటే ఎఫ్ఐఐ. ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే ఎఫ్పిఐని తీసుకొచ్చేటటువంటి పెట్టుబడిదారుల యొక్క సమూహాన్ని ఎఫ్ఐఐ అంటారు అన్నమాట. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఎఫ్పిఐ చెప్పాను కదండి, ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తి కానీ సంస్థ కానీ మరో దేశానికి చెందినటువంటి సెక్యూరిటీస్లో కానీ ఆర్థిక సంస్థల్లో కానీ పెట్టుబడి పెడితే దాన్ని ఎఫ్పిఐ అంటారని చెప్పాను. ఇలాంటి ఎఫ్పిఐని తీసుకొచ్చేటటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరినీ కలిపి ఎఫ్ఐఐ లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారనమాట. ఇది మనం ఈ అంశంలో అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మనం పెరిగింది కాబట్టి దానికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం అనమాట. నెక్స్ట్ మరొక అంశం చెప్తాను చూడండి. అదేంటంటే ఈ మధ్య మన దేశం ఏఎం గ్రీన్ అండ్ గెయిల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం దేనికోసం అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏఎం గ్రీన్ అండ్ గెయిల్, మన గెయిల్ ఉంది కదండి, మన గెయిల్ సంస్థ అలాగే ఏఎం గ్రీన్ అనే సంస్థ రెండు కూడా ఒప్పందం చేసుకున్నాయి. దీని మీద ప్రశ్న రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఈ మధ్యకాలంలో ఈ ఇంధనం గురించి అంటే శిలాజ ఇంధనాలు, శిలాజేతర ఇంధనాలు, అందులో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి మనం తప్పనిసరిగా దీని మీద పూర్తి డీటెయిల్స్ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఈ అంశమనే కాదండి, తప్పనిసరిగా మనం శిలాజ ఇంధనాలు, శిలాజేతర ఇంధనాల మీద సంబంధించినటువంటి కంప్లీట్ డేటా మనకు తెలిసి ఉండాలి. అందువల్ల ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలని నేను చెప్తున్నాను. కొన్ని అంశాలు మీకు చెప్తాను, అన్నీ నేను చెప్పను, చాలా టైం అయిపోతుంటుంది, అది చాలా తక్కువ విషయాలు చెప్తాను. దీని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే ఇటీవల దేని కొరకు గ్రీన్ కో గ్రూపు చెందినటువంటి ఏఎం గ్రీన్ సంస్థ అండ్ ప్రభుత్వ రంగానికి చెందినటువంటి అంటే భారత ప్రభుత్వ రంగానికి చెందినటువంటి గెయిల్తో 2024 అక్టోబర్ 4వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నాయి అని అంటే పునరుత్పాదక ఇంధనాలు ఉత్పత్తి చేయాలి అనే ఉద్దేశంతో. ఎంత మొత్తంలో పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేయడం కోసం ఏఎం గ్రీన్ సంస్థ గెయిల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయంటే 2.5 గిగావాట్స్ అంత విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ పదానికి ఆధారంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ వినియోగం ఈ రెండిట్లో ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద దేశంగా భారతదేశం ఉంది అంటే 3వ అతిపెద్ద దేశం.
అలాగే ప్రస్తుతం అంటే 2024 నాటికి 2024 అంటే ప్రస్తుతం ఎగ్జాక్ట్గా ప్రస్తుతానికి భారతదేశం యొక్క మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉంది అని అంటే 4,41,970 మెగావాట్స్ ఉంది. 4,41,970 మెగావాట్ల విద్యుత్ అనేది ప్రస్తుతం 2024 నాటికి భారతదేశం అనేది ఉత్పత్తి చేస్తుందన్నమాట. దీనిలో మన విద్యుత్ నష్టాలు ఎంత ఉన్నాయంటే, ట్రాన్స్పోర్ట్ లాసెస్ ఎంత ఉన్నాయంటే 17.68 17.68% వరకు నష్టాలు పోతున్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వం యొక్క 2023-27 నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ ఒకటి వచ్చింది, ప్రవేశపెట్టారు ఈ మధ్యకాలంలో. అది 2023-27 నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ అంటారు. ఈ ప్లాన్ ప్రకారం శిలాజ ఇంధనాలను వినియోగించేటటువంటి పవర్ ప్రాజెక్టులకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమి నిర్ణయం అంటే, నూతనంగా అంటే కొత్తగా శిలాజ ఇంధన ఆధారితమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించకూడదు. కేవలం శిలాజేతర అంటే రెన్యూబుల్ సోర్సెస్ నుంచి మాత్రమే మనం విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అనేది 2023-27 నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ ప్రకారం నిర్ణయించుకోవడం జరిగిందనమాట. అందువల్ల కేవలం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద మాత్రమే ఇక్కడి నుంచి డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ దీని మీద ప్రశ్న మరో రకం కూడా రావచ్చు. అదేంటంటే 2029-30 నాటికి భారత విద్యుత్ రంగంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎంత శాతంగా ఉండొచ్చిన అంచనా అంటే 44.7%. ఓకేనండి, ఇది ప్రస్తుత డేటా. అదే మనం చరిత్రగా చూద్దాం ఒకసారి. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ లైట్ ఎప్పుడు ప్రయోగాత్మకంగా వెలిగించారు? 1879 జూలై 24వ తేదీన కలకత్తాలో మొట్టమొదటి లైట్ వేశారు. అది భారతదేశంలో వెలిగినటువంటి మొట్టమొదటి లైట్ ఏది అంటే కలకత్తాలో 1879 జూలై 24వ తేదీన వేసినటువంటి లైటే భారతదేశంలో మొట్టమొదటి లైట్. ఆసియాలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్ట్రీట్ లైటింగ్ అంటే వీధుల్లో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. ఆసియాలోనే, మొత్తం ఆసియా ఖండంలోనే మొట్టమొదట. అది ఎక్కడంటే 1905 ఆగస్టు 5వ తేదీన బెంగళూరులో ప్రారంభించారు అది. అలాగే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించింది అంటే 1925 ఫిబ్రవరి 3వ తేదీన బొంబాయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి, అంటే అప్పట్లో దాన్ని విక్టోరియా టెర్మినల్ అనేవారు అనమాట. ప్రస్తుతం దాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అంటున్నారు. అక్కడి నుంచి కుర్లా వరకు మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు అనేది ప్రయాణం చేసిందనమాట. ఎలక్ట్రిక్ రైలు, నార్మల్ రైలు కాదండి, ఎలక్ట్రిక్ రైలు. అలాగే పూర్తిగా సోలార్ పవర్తో నిర్వహించినటువంటి ప్రపంచంలోని మొట్టమొదటి ఎయిర్పోర్ట్గా ఈ మధ్య ఒక ఎయిర్పోర్ట్ నిలిచింది. ఆ ఎయిర్పోర్ట్ ఏది అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, ఇలా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 151లో ఇచ్చానండి. ఇవన్నీ మీరు చదువుకోండి. ఇది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని మన దేశంలో చేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ఈ ఇరినా గురించి కూడా మన డీటెయిల్స్ దానిలో పూర్తిగా ఇచ్చాను. అలాగే 2014-24 నాటికి ఎంత పవన్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఇరినా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అలాగే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న మొదటి 3 దేశాలు ఏంటంటే మన 3వ దేశం అనుకోండి. అలాగే 2030 నాటికి భారతదేశంలో పునరుత్పత్తి శక్తి ఎంత ఉత్పత్తి చేయాలని భారతదేశం లక్ష్యంగా ఉంది, 500 గిగావాట్లు. అలాగే 22-23 నాటికి భారతదేశం యొక్క శిలాజేతర ఇంధనాల రంగాల నుంచి ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా నేను పేజ్ నెంబర్ 151లో ఇచ్చానండి. దాని ప్రకారం ఏంటంటే పెద్ద హైడ్రో ప్రాజెక్టుల నుంచి ఎంత ఉత్పత్తి అవుతుంది, స్మాల్ హైడ్రో పవర్ నుంచి ఎంత, సోలార్ ఎనర్జీ ఎంత, పవన విద్యుత్ ఎంత, బయో పవర్ ఎంత, మొత్తం పునరుత్పాదకమైనటువంటి విద్యుత్ ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, అవన్నీ కూడా నేను పేజ్ నెంబర్ 151లో ఇచ్చాను. దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదువుకోండి. అలాగే 31 మార్చి 2023 నాటికి, అంటే ప్రస్తుతం అదే అనుకోండి, కానీ డేటా ఉన్నది అప్పటికనమాట. తర్వాత క్యాలిక్యులేషన్ ఇంకా అప్పటి వరకు క్యాలిక్యులేషన్ మాత్రమే ప్రస్తుతం ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్స్ నుంచి. ప్రస్తుతం భారతదేశంలో ఉత్పత్తి చేయబడుతున్నటువంటి విద్యుత్తులో థర్మల్ విద్యుత్ ఎంత శాతం ఉంది, గ్యాస్ ఆధారితమైనటువంటి విద్యుత్ ఎంత శాతం, డీజిల్ ఆధారితం ఎంత, మొత్తం శిలాజ ఇంధనం ఎంత, అలాగే హైడ్రో పవర్ ఎంత, విండ్ ఎనర్జీ ఎంత, సోలార్ ఎనర్జీ ఎంత, బయోమాస్ ఎంత, వేస్ట్ ఎనర్జీ ఎంత, స్మాల్ హైడ్రో ఎంత, ఎలక్ట్రిక్ విద్యుత్ ఎంత, మొత్తం శిలాజేతర ఇంధనాలు ఎంత, అలాగే మొత్తం శిలాజేతర మొత్తం విద్యుత్ ఉత్పత్తి ఎంత అనేది టోటల్ డేటాని 152 పేజీలు ఇచ్చాను. అది కూడా తప్పనిసరిగా మీరు చదవండి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. థర్మల్ విద్యుత్ 50.9% ఉంది.
గ్యాస్ ఆధారిత అనేది 6% ఉంది, డీజిల్ ఆధారిత అనేది 0.1% ఉంది. దాంతో ఈ మూడు కలిపి అంటే మొత్తం ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలు అనేవి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయంటే 57%. భారతదేశంలో 57% విద్యుత్ అనేది శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి అవుతుంది. మరి శిలాజేతర ఇంధనాలు ఎంత? 43%, రిమైనింగ్ 43 అనమాట. ఈ 43లో 11.3 అనేది హైడ్రో పవర్, 10.2 అనేది విండ్ ఎనర్జీ, 16.1 అనేది సోలార్, 2.5 బయోమాస్, 0.1 అనేది వేస్ట్ ఎనర్జీ, 1.2 స్మాల్ హైడ్రో, అణు విద్యుత్తు 1.6. మొత్తం 43% శిలాజేతర ఇంధనాలు, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్. మొత్తం విద్యుత్తు 4,16,059 మెగావాట్లు అనమాట. అది 100%. ఇదంతా కూడా మీకు డేటాని పేజ్ నెంబర్ 152లో ఇచ్చాను. అంతేకాకుండా 2020 నాటికి భారతదేశంలో విద్యుత్ వినియోగం చేస్తున్నటువంటి వేరు రంగాల గురించి కూడా మీకు ఇచ్చాను. అక్కడ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గృహాలకి విద్యుత్ని వినియోగిస్తారు కదండి, అది 25%, 25.77. అలాగే ఇండస్ట్రీస్ 41.16, వ్యవసాయ రంగం 17.67, వాణిజ్య రంగం 8.29, ఇతరం అదర్స్ 1.53. ఇలా మొత్తం డీటెయిల్స్ అని కూడా నేను ఇచ్చానండి. అది జాగ్రత్తగా మీరు చదువుకోండి. పేజ్ నెంబర్ 152. ఓకే. అలాగే మరొక ప్రధాన అంశం చెప్తాను. మరొక ప్రధాన అంశం ఏంటంటే జీడిపి లెక్కింపుకి ప్రాతిపదిక సంవత్సరం మార్పు అని ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక మనం ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రశ్న తప్పనిసరిగా వస్తుందండి. జీడిపి లెక్కించడం కోసం దాని బేస్ ఇయర్ మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పటికీ ఆ బేస్ ఇయర్ మారుస్తున్నారంటే 2022-23 సంవత్సరాన్ని బేస్గా తీసుకొని జీడిపిని క్యాలిక్యులేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఇందుకు ప్రస్తుతం ఆ బేస్ ఇయర్ ఏది ఉందంటే 2011-12 ఉందన్నమాట. దాన్ని 2022-23 కింద మార్చడం జరుగుతుంది. ఇందుకు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ జీడిపి? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఒక నిర్ణీత కాలంలో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో అంతిమంగా తయారైనటువంటి వస్తువులు సేవలను అప్పటి మార్కెట్ ధరలతో అంచనా వేస్తే వచ్చే మొత్తాన్నే జీడిపి అంటారు అని ఒక డెఫినేషన్ ఇచ్చాను. అంటే ఏంటి? సాధారణంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 3 రకాలుగా ఉంటుంది. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అంటే ప్రాథమిక రంగం, అంటే వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు. దాని నుంచి వచ్చేటటువంటి మొత్తం ఉత్పత్తులన్నింటినీ కలిపి అప్పుడు ఒక సంవత్సరంలో ఉత్పత్తినటువంటిది, అంటే ఒక దేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ లేదా ఏదైనా ప్రాంతంలో కానీ ఆ వ్యవసాయ రంగం నుంచి వచ్చినటువంటి మొత్తం ఉత్పత్తులన్నింటినీ కలిపి మార్కెట్ వాల్యూతో అంచనా వేస్తే ఎంత అమౌంట్ వచ్చిందో అది ప్రాథమిక రంగం నుంచి వచ్చినటువంటి జీడిపి. అలాగే పారిశ్రామిక రంగం, అన్ని పరిశ్రమలు ఉంటాయి ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నిటి నుంచి ఒక నిర్దిష్ట కాలంలో, అంటే ఒక సంవత్సర కాలంలో, సాధారణంగా ఒక సంవత్సర కాలంలో ఆ ఉత్పత్తి చేసినటువంటి వస్తువులన్నిటి యొక్క విలువని అప్పటి మార్కెట్ వాల్యూతో చూస్తే ఎంత విలువైతే ఉందో దాన్ని పారిశ్రామిక జీడిపి లేదా సెకండరీ జీడిపి అంటారు, సెకండరీ సెక్టార్ జీడిపి అంటారు. అలాగే తృతీయ రంగం అంటే ఏంటి? సేవల రంగం, బ్యాంకింగ్, బీమా, వసతులు అంటే హోటల్స్, ఇలాంటివన్నీ కలిపి సేవ రంగాలు. ఈ సేవల రంగంలో ఉత్పత్తి అయినటువంటి సేవలు, ఆ సేవలన్నింటినీ కూడా మార్కెట్ వాల్యూతో అంచనా వేస్తే ఎంత అమౌంట్ వచ్చిందో అదంతా కలిపి తృతీయ రంగం జీడిపి అంటారు. ఈ విధంగా ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, ఈ 3 నుంచి వచ్చినటువంటి మొత్తం జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తే ఒక సంవత్సర కాలంలో ఆ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఉత్పత్తి చేసినటువంటి మొత్తం విలువ వస్తుంది. దాన్నే జీడిపి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. ఓకే. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని ఆ దేశం యొక్క జనాభాతో లెక్కిస్తే వచ్చేదాన్ని తలసరి ఆదాయము అంటారు, అంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు అనమాట. ఇది జీడిపికి తలసరి ఆదాయానికి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం. భారతదేశం యొక్క జీడిపి ఎంత, తలసరి ఆదాయం ఎంత అనే అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. ఈ తప్పనిసరిగా డేటా పర్ఫెక్ట్గా చదువుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ అని మల్టిపుల్ టాపిక్స్, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి దీనిలో సరైనది ఏది, సరికాంది ఏది ఇలాంటివి ఇస్తున్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో చాయిస్ తీసుకోవడానికి వీల్లేదు. తప్పనిసరిగా ప్రతి పాయింట్ జాగ్రత్త గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బేసిక్ పాయింట్స్ కాబట్టి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. 2023 అంచనాల ప్రకారం
భారతదేశం యొక్క జీడిపి పరిమాణం ఎంత ఉంది అంటే $3.732 ట్రిలియన్ ఉంది. ఇది నామినల్ వాల్యూతో అంటే ప్రస్తుత ధరలతో అంచనా వేస్తే దాన్ని $3.732 ట్రిలియన్ ప్రస్తుత ధరలో ఉంది. ఇక్కడ సాధారణంగా ధరలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రస్తుత ధరలు అంటే 2024 సంవత్సరం లెక్క పెడితే లేదా 2023 సంవత్సరం లెక్క పెడితే ఆ సంవత్సరం యొక్క ధరలతో లెక్కిస్తే దాన్ని ప్రస్తుత ధరలు అంటారు. అలా కాకుండా పాత ధరలు ఉంటాయి అంటే 2011-12 బేస్ ఇయర్, ఆ బేస్ ఇయర్ ఆధారంగా తీసుకుంటే వచ్చే ధరలను పీపీపీఏ అంటారనమాట. ఓకే, అందువల్ల రెండు రకాలైనటువంటి జీడిపిని మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి. రెండు రకాలైన ధరలతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి రెండు రకాలైనటువంటి జీడిపిని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి 2023 అంచనాల ప్రకారం భారతదేశ యొక్క జీడిపి నామినల్ వాల్యూలో ప్రస్తుత ధరలతో చూస్తే $3.732 ట్రిలియన్ ఉంది. అదే పీపీపీ విధానాలు చూస్తే భారతదేశ యొక్క జీడిపి ఎంత ఉంది అంటే $13.12 ట్రిలియన్ ఉంది. ఓకే, ఈ రెండు జాగ్రత్త గుర్తుంచుకోండి. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరం చూస్తే భారతదేశం యొక్క జీడిపిలో నేను చెప్పాను కదండి, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం, ఆ రంగాల యొక్క వాటాలు ఎంత ఉన్నాయనంటే వ్యవసాయ రంగం అనేది 18.8%గా ఉంది, పారిశ్రామిక రంగం అనేది 28.2%గా ఉంది, సేవల రంగం అనేది 53%గా ఉంది. ఇదే గ్రూప్ 3 ఎగ్జామ్లో మొన్న అడిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో ఇదే డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందండి. వ్యవసాయ రంగం పర్సెంటేజ్ ఎంత, జీడిపిలో వ్యవసాయ రంగం శాతం ఎంత, పారిశ్రామిక రంగం శాతం ఎంత, సేవల రంగం శాతం ఎంత అనే క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చింది. 153 పేజీలు ఉంది, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ జీడిపికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం చూస్తే జీడిపి పరిమాణం ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే ప్రస్తుత ధరలు అయితే 5వ స్థానంలో ఉంది, పీపీపీ విధానంలో అయితే 3వ స్థానంలో ఉందన్నమాట. 2023 అంచనా ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత, ఈ విషయాన్ని కూడా మనం చదువుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను, సాధారణంగా ఒక జీడిపి చూస్తే ఆ జీడిపితో అక్కడ ఉన్నటువంటి జనాభాల్ని భాగిస్తే వచ్చేదాన్ని తలసరి ఆదాయం అని చెప్పాను. ఆ విధంగా చూస్తే 2023లో భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత అని అంటే ప్రస్తుత ధరలు అయితే $2.612 ఉందన్నమాట. సాధారణంగా మన డాలర్లు చూసుకున్నట్లయితే $2,612 $2,612. అదే పీపీపీ విధానంలో అయితే $9,183. ఓకే, $2,612 ప్రస్తుత ధరలు అయితే ఉంది. అలాగే పీపీపీ విధానంలో అయితే $9,183 ఉంది. అది ఒకసారి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఓకే, ఇంకా అలా చెప్తుంటే చాలా ఉంటాయండి, ఇవి ఇంకా అంతమించి అక్కర్లేదు. అలాగే 2031 నాటికి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో దాని మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రశ్న ఎలా వస్తుంది అన్నది మళ్ళీ చెప్తాను మీకు. ప్రశ్న దీని మీద ఎలా వస్తుందంటే 2030-31 నాటికి ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ నిలుస్తుందని ఇటీవల S&P సంస్థ అంచనా వేసింది అంటే భారత ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ అనేది 2030-31 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని S&P సంస్థ తెలియజేసిందనమాట. ఆ అంశాన్ని మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మరొక విషయం ఉంది. అలా అభివృద్ధి చెందాలి అంటే భారతదేశం ఎంత రేటును ఆర్థిక వ్యవస్థ ఎంత వృద్ధి రేటు సాధించాలి అంటే 6.7%గా ఉండాలి. దాని వృద్ధి రేట్ అనేది 23-24లో అయితే 8.2%గా ఉంది అని ఈ అంచనాల్ని S&P సంస్థ తెలియజేసింది. దాని గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. అలా ఇక్కడ మరొక ప్రధాన అంశం చెప్తాను. రెమిటెన్సెస్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. ఇందుకు వాట్ ఈజ్ రెమిటెన్స్? రెమిటెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్యామిలీ రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశంలో సంబంధించినటువంటి ఒక వ్యక్తి వేరే దేశంకి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఆ వచ్చినటువంటి అమౌంట్ని తన స్వదేశానికి అంటే తన సొంత దేశానికి పంపిస్తూ ఉంటాడు. ఆ అమౌంట్స్ అన్నింటినీ కలిపి ఫ్యామిలీ రెమిటెన్సెస్ అంటారనమాట. అంటే తన సొంత దేశంలో ఉన్నటువంటి తన తల్లిదండ్రులకి లేదా కుటుంబానికి తన యొక్క ఇన్కమ్ని పంపిస్తుంటాడు. ఆ పంపిస్తున్నటువంటి ఇన్కమ్ అనేది ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అటువంటి దాన్ని ఏమంటారంటే ఫ్యామిలీ రెమిటెన్సెస్ అంటారు. ఆ ఫ్యామిలీ రెమిటెన్సెస్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ అని ఒక డేని పెట్టారు.
ఆ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ లేదా కుటుంబ చెల్లింపుల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు చేస్తారంటే జూన్ 16వ తేదీన చేస్తారు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఈ సంవత్సరం 2024 థీమ్ ఏంటంటే డిజిటల్ రెమిటెన్సెస్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ కాస్ట్ రిడక్షన్ అనేది 2024 థీమ్గా దీనిలో ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మొత్తం ఫ్యామిలీ రెమిటెన్సెస్లో ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆదాయం పొందుతున్నటువంటి రెమిటెన్సెస్ పొందుతున్నటువంటి దేశంగా మొదటి స్థానంలో నిలిచిన దేశం ఇది అంటే భారతదేశం, ఇండియా అనమాట. ఇండియాకి అత్యధికంగా రెమిటెన్సెస్ వస్తున్నాయి ప్రపంచంలోనే. విదేశాల్లో ఉన్నటువంటి ఒక దేశం యొక్క పౌరులు తిరిగి తమ దేశానికి పంపించే మొత్తాలని రెమిటెన్సెస్ అంటారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఇక్కడ మీకు ఒక డేటా కూడా ఇస్తాను. అదేంటంటే ఇందా నేను చెప్పాను కదండి, 2023-24లో భారతదేశానికి ఎంత రెమిటెన్సెస్ వచ్చాయంటే $125 బిలియన్ వచ్చాయి. అలాగే భారతదేశానికి వచ్చినటువంటి రెమిటెన్సెస్లో అత్యధికంగా ఏ దేశం నుంచి వచ్చాయంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి రావడం జరిగిందనమాట. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2023లో రెమిటెన్సెస్ అత్యధికంగా పొందినటువంటి దేశాలు ఏంటంటే మొదటిది భారతదేశం, రెండోది మెక్సికో, మూడోది చైనా. ఓకే, ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక అంశం మీకు చెప్తాను. మరొక అంశం ఏంటంటే మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే ఇదంతా కూడా 154 పేజీలో ఉందండి, మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ మరొక 155 పేజీలో ఒక విషయం మీకు చెప్తానండి. అదేంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి గురించి కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దాని మీద తప్పనిసరిగా ప్రశ్న వస్తుందండి. అది ఏంటి అంటే దాని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంతగా ఉండొచ్చని అంచనా వేసింది. చూడండి, 23-24 ఆర్థిక వ్యవస్థ, 2024 ఈ విధంగా ఈ ఆర్థిక వ్యవస్థలో ఎంత ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తారు అంటే 3,322 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోందన్నమాట. ఇప్పుడండి 24-25 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థనే 24-25 ఆర్థిక వ్యవస్థ అంటాం. ఆ 24-25 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క ఆహార ధాన్యాలు ఎంత ఉత్పత్తి సాధిస్తాయి అని అంచనా వేస్తున్నారంటే 3,322 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తారని అంచనా వేయడం జరిగింది. అయితే లాస్ట్ ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాలు ఎంత ఉత్పత్తి జరిగింది అంటే 3,296 లక్షల టన్నుల ఉత్పత్తి అయింది. చూసారండి, ఈ రెండు పదాలని జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇక్కడ మరో ప్రధాన అంశం మీకు చెప్తాను. అదేంటంటే ఇటీవల విడుదలైనటువంటి 23-24లో భారత పంట దిగుబడుల మీద కేంద్రం అంచనాల ప్రకారం వరి దిగుబడిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అంటే తెలంగాణ. చూసారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ కాబట్టి ఈ ప్రశ్న తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. 2023-24లో భారత పంటల దిగుబడుల్లో వరిలో చూసుకుంటే వరి దిగుబడిలో మొదటి స్థానంలో, దేశంలో మొదటి స్థానంలో రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. అలాగే 23-24 ఆర్థిక సంవత్సరంలో భారత పంటల దిగుబడిలో వేరువేరు పంటలో తెలంగాణ స్థానాలు ఎంతెంత ఉన్నాయని కూడా మీకు ఇచ్చాను పేజ్ నెంబర్ 155లో. అది ఏది స్థానాలు అంటే ప్రత్తిలో 3వ స్థానం, 3వ అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ. ప్రొద్దుతిరుగుడులో 4వ స్థానం, మొక్కజొన్న చిరుధాన్యాల్లో 5వ స్థానంలోని తెలంగాణ ఉంది. ఈ పదాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దేనిలో మెయిన్ స్థానాల్లో ఉంది అంటే పొగాకులో 2వ స్థానంలో ఉంది, మినుము ఆముదం ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది, వేరుశెనగలో 5వ స్థానంలో ఉందన్నమాట. అయితే ఈ వరి, మిల్లెట్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, చక్కెర, పంచదార, పత్తి ఇవన్నీ 2023-24లో ఎంత ఉత్పత్తి చేసాం మన భారతదేశంలో, 2024-25లో ఎంత ఉత్పత్తి చేయబోతున్నాం, ఇవన్నీ కూడా డేటా ఫార్మ్లో 155 పేజీలు ఇచ్చాను. అది తప్పనిసరిగా మీరు చదువుకోండి. నెక్స్ట్ మరొక అంశం మీకు చెప్తాను. దేశంలో కొత్త ఓడరేవులు ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎక్కడ కొత్తగా భారీ ఓడరేవు నిర్మాణం చేస్తున్నారంటే మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లాలోని వడవాన్ వద్ద ఉన్నటువంటి భారీ ఓడరేవు, అంటే కొత్త ఓడరేవుని మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లాలో చేస్తున్నారన్నమాట, అంటే అభివృద్ధి పరుస్తున్నారు. అందువలన మనం అసలు భారీ ఓడరేవులు ఎక్కడెక్కడ ఉన్నాయి మన భారతదేశంలో అనే విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీని మీద ప్రశ్న ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ప్రశ్న ఎలా వస్తుందనంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి పాల్ఘాట్ జిల్లాలోని ఈ వడవాన్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ ఓడరేవుకి ఎంత అంచనా వేయమంటే
76,220 కోట్ల రూపాయలతో కొత్తగా ఒక భారీ ఓడరేవుని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దాని యొక్క రవాణా సామర్థ్యం ఎంత ఉండబోతుంది అంటే 298 మిలియన్ మెట్రిక్ టన్నులు రవాణా సామర్థ్యం ఉండబోతోంది. ఇది ప్రస్తుతం కరెంట్ అఫైర్స్. దీనికి అనుబంధంగా జనరల్ స్టడీస్ అంశాలు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయి? ప్రధాన ఓడరేవు అంటే ఇంగ్లీష్లో మేజర్ పోర్ట్. ఎన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయి? 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. ఈ మేజర్ పోర్ట్స్ని ఎవరు చూస్తారు? కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటుంది, పర్యవేక్షిస్తూ ఉంటుంది. మైనర్ ఓడరేవులను అయితే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. భారతదేశంలో అయితే మైనర్ ఓడరేవులు ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఓడరేవులు ఉన్నాయి. ఈ ఇంటర్మీడియట్ పోర్టులు, మైనర్ పోర్టులని ఓడరేవు ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఆ ఓడరేవు ఉన్నటువంటి ఆ ప్రైవేట్ సంస్థ, ఏదైతే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుందో ఆ సంస్థలు చూస్తూ ఉంటాయన్నమాట. మేజర్ ఓడరేవులు మాత్రం భారత ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ కొత్తగా తమిళనాడులో కూడా కొత్త మేజర్ పోర్ట్ని ఏర్పాటు చేయాలని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే తూత్తుకుడి పోర్ట్. తూత్తుకుడి పోర్ట్ అంటే దీన్నే ప్రస్తుతం చిదంబరనార్ పోర్ట్ అని కూడా పిలుస్తున్నారు. ఈ తూత్తుకుడి పోర్ట్ అనేది కూడా అభివృద్ధి పరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట. అయితే అంతేకాకుండా ప్రస్తుతం కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జల రవాణా మంత్రి ఎవరు అంటే శ్రీ సర్బానంద్ సోనోవాల్. ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు అసలు భారతదేశంలోని మేజర్ పోర్ట్లు ఏంటేంటి? మనం ఎంతమంది చెప్పాం 12 ఓడరేవులు ఉన్నాయన్నాం. ఆ 12 ఓడరేవులు ఏంటి, అవి ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి, అవి ఎక్కడున్నాయి, ఏ రాష్ట్రాలు ఉన్నాయి, దాని రవాణా సామర్థ్యం ఎంత ఉంది, అవన్నీ కూడా పేజ్ నెంబర్ 156లో ఒక టేబులర్ ఫార్మ్లో మీకు ఇచ్చానండి. ఆ టేబుల్ని తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్త మేజర్ పోర్ట్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. చెన్నై పోర్ట్ 1881లో ఏర్పాటు చేశారు. చెన్నైలో ఉంది, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. దానికి 5,188 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉంది. అలాగే కొచ్చిన్ పోర్ట్ కోచిలో ఉంది, కేరళలో ఉంది. దీన్ దయాల్ పోర్ట్, ఇలా పేరు వేరేగా ఉన్నటువంటి పేర్లు మాత్రం జాగ్రత్త గుర్తుంచుకోండి. దీన్ దయాల్ పోర్ట్ ఎక్కడుంది? గుజరాత్లోని కాండ్లాలో ఉంది. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, దీన్నే నవసేవ అని కూడా పిలుస్తారు, ఇది నవీ ముంబైలో మహారాష్ట్రలో ఉంది. కామరాజర్ పోర్ట్ తమిళనాడులోని ఎన్నూరులో ఉంది. మర్ముగోవా పోర్ట్ గోవాలోని మర్ముగోవాలో ఉంది. ముంబై పోర్ట్ అంటే ముంబై పోర్ట్ న్యూ మంగళూరులో ఉంది. పారదీప్ ఒడిస్సాలో ఉంది. కోల్కతా పోర్ట్ వెస్ట్ బెంగాల్లో ఉంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉంది. విశాఖపట్నం పోర్ట్ విశాఖపట్నంలో ఉంది. చిదంబరనార్ పోర్టు తూత్తుకుడి తమిళనాడులో ఉంది. ఇవన్నీ కూడా ఈ 12 పోర్టులు కూడా, అంటే తూత్తుకుడి పోర్టును కూడా ఆల్రెడీ చేర్చడం జరిగింది. ఈ 12 పోర్టులు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇవే కాకుండా మైనర్ పోర్టులు కూడా నేను లిస్ట్ ఇచ్చాను. ఆ మైనర్ పోర్టులు కూడా గుర్తుంచుకుంటే మంచిది. ఎందుకంటే వేరే పేరుతో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ముంద్రా పోర్ట్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది, అదాని గ్రూప్ చేతిలో ఉంది. కరైకల్ పోర్ట్ పుదుచ్చేరిలో ఉంది. జేఎస్డబ్ల్యూ జైగఢ్ పోర్ట్ మహారాష్ట్రలో ఉంది. కృష్ణపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. చూసారా, తెలంగాణకి ఎలాగ పోర్టులు లేవు కాబట్టి, ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మన దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందువలన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనర్ పోర్ట్ ఏది? కృష్ణపట్నం పోర్ట్. మేజర్ పోర్ట్ ఏది? విశాఖపట్నం పోర్ట్. ఇవన్నీ మనం తప్పనిసరిగా దగ్గరలో చూసుకోవాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకినాడ పోర్టు కూడా ఉంది, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే గంగవరం పోర్టు విశాఖపట్నంలో గంగవరం పోర్టు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఇలాంటి పోర్టుల గురించి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ మధ్యకాలంలో యూపీఐ పేమెంట్ గురించి మనకు తెలిసిందే, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అది కాకుండా కొత్తగా ఆర్బీఐ యూఎల్ఐ అనే ప్రత్యేకంగా తయారు చేసింది, అంటే రిలీజ్ చేసింది. ఆ యూఎల్ఐ అనేది అంటే అర్థం ఏంటి అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. లెండింగ్ అంటే రుణాలు పొందడం కోసం కొత్తగా, అంటే ఏవైనా చిన్న చిన్న గ్రామీణ రుణ స్వీకర్తలందరూ కూడా సులువుగా రుణాలు పొందడం కోసం ఆర్బీఐ అనేది యూఎల్ఐని ప్రారంభించింది. యూఎల్ఐ అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అని అంటారు. దీన్ని ఇస్తున్నప్పుడే మనం కొత్తగా ఒక ప్రధాన అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఏంటి అసలు ఈ పేమెంట్స్ గురించి, డిజిటల్ కరెన్సీ గురించి, డిజిటల్ పేమెంట్స్ గురించి కూడా డీటెయిల్స్ అన్ని కూడా మనం చదువుకోవాలి. ఇది వీడియో పెద్ద అయిపోతుందని ఇంకా డీటెయిల్గా వివరించట్లేదు నేను. సిబిడిఎస్సి ఉంది కదండి, అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ గురించి, యూపీఐ గురించి, వీటన్నిటి గురించి కూడా పేజ్ నెంబర్ 157లో ఇచ్చాను. అదంతా తప్పనిసరిగా తెలుసుకోండి, చూసుకోండి. అలాగే దీనిలోని యూపీఐ గురించి ఐఎంపిఎస్ అంటే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీసెస్, ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, వీటన్ని గురించి కూడా నేను పేజ్ నెంబర్ 158లో ఇచ్చాను. అది కూడా మీరు తప్పనిసరిగా చదువుకోండి. నెక్స్ట్, ఈ మధ్యకాలంలో జాతీయ హై స్పీడ్ రహదారి కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది. ఎన్ని ప్రాజెక్టులు అంటే 8 ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ 8
జాతీయ హై స్పీడ్ రహదారి కారిడార్లు ఏవేవి అంటే ఆగ్రా గ్వాలియర్ 6 వరుసల కారిడార్ ఒకటి, ఖరగ్పూర్ మోరేగ్రామ్ 4 వరుసల కారిడార్ ఒకటి, థారాడ్ దీసా మొహసానా అహ్మదాబాద్ 6 వరుసల కారిడార్ ఒకటి, 4 వరుసలతో అయోధ్య రింగ్ రోడ్ ఒకటి, రాయ్పూర్ రాంచీ కారిడార్ పరిధిలో ఉన్నటువంటి పాతాల్గావ్ గుంబ్లా 4 వరుసల విభాగం ఒకటి, అలాగే 6 వరుసలతో కాన్పూర్ రింగ్ రోడ్ ఒకటి, ఉత్తర గౌహతి నుంచి ప్రస్తుత గౌహతి వరకు ఉన్నటువంటి ఒక కారిడార్ ఒకటి, అలాగే పూణే సమీపంలో ఉన్నటువంటి నాసిక్ ఫతాఖేడ్ ఎలివేటెడ్ కారిడార్ ఒకటి. ఈ 8 కారిడార్లు కూడా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని గురించి కూడా పేజ్ నెంబర్ 158లో ఉంది, ఒకసారి మీరు చదువుకోండి. దానిలో భాగంగానే 159లో అసలు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రోడ్లు ఉన్నాయి, జాతీయ రహదారులు ఎంత పొడవు ఉన్నాయి, ఎంత శాతం రహదారులు కలిగి ఉన్నాయి, రాష్ట్ర రహదారులు ఎంత ఉన్నాయి, జిల్లా రహదారులు ఎన్ని ఉన్నాయి, రూరల్ రహదారులు ఎన్ని ఉన్నాయి, అర్బన్ రహదారులు ఎన్ని ఉన్నాయి, ప్రాజెక్ట్ రోడ్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం దేశంలో ఉన్నటువంటి రహదారులు మొత్తం ఎంత, అవన్నీ కూడా డేటాని 159లో ఇచ్చాను. అది కూడా తప్పనిసరిగా మీరు చదువుకోండి. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం ఏంటంటే ఇంకో ప్రధాన అంశం చెప్తానండి. ఇక్కడ ఎంఎస్ఎంఈ గురించి ఈ మధ్యకాలంలో తెలుసుకోవాలండి మనం. ఎందువల్లంటే ఈ మధ్య ఎంఎస్ఎంఈలకి దాని యొక్క డెఫినేషన్స్ని మార్చడం జరిగింది. అందులో మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ దినోత్సవం అనేది జూన్ 27వ తేదీన నిర్వహిస్తూ ఉంటారు. అందువలన ఈ ఎంఎస్ఎంఈలకి ఈ మధ్యకాలంలో డెఫినేషన్ కూడా మార్చినటువంటి నేపథ్యంలో మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకు ఎంఎస్ఎంఈ అంటే అర్థం ఏంటి? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. ఈ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ ఎంఎస్ఎంఈస్ అనే దాన్ని ఏ చట్టం ఆధారంగా డివిజన్ చేస్తారంటే ఎంఎస్ఎంఈడి చట్టం 2006. ఎంఎస్ఎంఈడి చట్టం 2006 ప్రకారం పరిశ్రమల్ని దేని ఆధారంగా వర్గీకరించారంటే ఉత్పత్తి రంగంలో యంత్రాల మీద పెట్టినట్టు పెట్టుబడి, సేవల రంగంలో ఎక్విప్మెంట్ మీద పెట్టినట్టు పెట్టుబడి ఆధారంగా వాటిని 6 రకాలుగా, ప్రధానంగా 6 రకాలు, నిజానికి మొత్తం 7 రకాలు ఉంటాయి అనుకోండి, కానీ ప్రధానంగా 6 రకాలు చేయడం జరిగింది. వాటిలో ఉత్పత్తి రంగంలో 25 లక్షల వరకు కానీ, సేవల రంగంలో 10 లక్షల వరకు కానీ పెట్టుబడి పెడితే దాన్ని టిని లేదా మైక్రో పరిశ్రమ, సూక్ష్మ పరిశ్రమ అని పిలుస్తారు. అదే ఉత్పత్తి రంగంలో 25 లక్షల నుంచి 5 కోట్ల వరకు, సేవల రంగంలో 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు పెట్టుబడి పెడితే దాన్ని స్మాల్ ఇండస్ట్రీ లేదా చిన్న తరహా పరిశ్రమ అంటారు. ఉత్పత్తి రంగంలో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు, సేవల రంగంలో 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పెట్టుబడి పెడితే దాన్ని మధ్య తరహా పరిశ్రమ అంటారు. ఉత్పత్తి రంగంలో 10 కోట్ల నుంచి 100 కోట్ల వరకు, సేవల రంగంలో 5 కోట్ల నుంచి 50 కోట్ల వరకు పెట్టుబడి పెడితే దాన్ని భారీ పరిశ్రమ అంటారు. అదే ఉత్పత్తి రంగంలో 100 కోట్ల పైన కానీ, సేవల రంగంలో 50 కోట్లకు పైన కానీ పెడితే దాన్ని మెగా పరిశ్రమ అంటారు. ఇవి ప్రధానంగా 5 రకాలైన పరిశ్రమలు. ఇవి కాకుండా కుటీర పరిశ్రమ ఉంటుంది. కుటీర పరిశ్రమ అంటే అర్థం ఏంటంటే నామమాత్రమైన పెట్టుబడితో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే కార్మికులుగా పనిచేస్తుంటే దాన్ని కుటీర పరిశ్రమ అంటారు. అలా కాకుండా గ్రామీణ పరిశ్రమ అని ఇంకోటి ఉంది, రూరల్ ఇండస్ట్రీ. రూరల్ ఇండస్ట్రీ లేదా గ్రామీణ పరిశ్రమ అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క కార్మికునికి 15,000 స్థిర మూలధనం కలిగి ఉండి 10,000 లోపు జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఆ పరిశ్రమ పెడితే దాన్ని గ్రామీణ పరిశ్రమ అంటారు. ఈ డివిజన్ అనేది ఎంఎస్ఎంఈడి చట్టం 2006 ప్రకారం చేసింది. అయితే ఈ మధ్య దీనిలో మార్పులు చేశారు. దాని ప్రకారం రివైజ్డ్ డెఫినేషన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ చూద్దాం. రివైజ్ దాన్ని మార్పులు చేశారు. ఎలా మార్పులు చేశారు అంటే 1 కోటి పెట్టుబడి కానీ 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కానీ. ఇంతకుముందు ఏం చేసాం? ఉత్పత్తిని టర్న్ ఓవర్ ఆధారంగా మనం సాధారణంగా ఏంటంటే ఎంఎస్ఎంఈడి చట్టం 2006 ప్రకారం మనం ఏ విధంగా డివైడ్ చేసాము అంటే ఉత్పత్తి రంగంలో పెట్టినటువంటి పెట్టుబడి, సేవల రంగంలో పెట్టినటువంటి పెట్టుబడి, ఆ పెట్టుబడి ఆధారంగా మాత్రమే డివైడ్ చేసాం. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ డెఫినేషన్ ఎలా మార్చారంటే పెట్టుబడి టర్న్ ఓవర్ ఆధారంగా డివైడ్ చేశారనమాట. ఎలా చేశారంటే పెట్టుబడి ₹1,00,00,000, టర్న్ ఓవర్ 5 కోట్ల వరకు ఉంటే దాన్ని టినీ లేదా మైక్రో పరిశ్రమ అని అంటున్నారు. అలాగే పెట్టుబడి 1 నుంచి 10 కోట్లు, టర్న్ ఓవర్ 50 కోట్ల రూపాయల వరకు ఉంటే దాన్ని చిన్న తరహా పరిశ్రమ అంటున్నారు. అదే పెట్టుబడి 10 నుంచి 20 కోట్లు, టర్న్ ఓవర్ 100 కోట్ల వరకు ఉంటే దాన్ని మధ్య తరహా పరిశ్రమ అని మార్చారనమాట. ఓకే, ఈ పాయింట్ కూడా తప్పనిసరి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే దాన్ని మార్చడం జరిగిందనమాట. దాని డెఫినేషన్స్ మార్చడం జరిగిందనమాట. అలాగే ఈ మధ్యకాలంలో భారత ఆర్థిక వృద్ధి రేటు మీద వేరు సంస్థలు ఏ విధంగా ప్రకటిస్తున్నారో అది కూడా మీరు గుర్తుంచుకోండి. అలాగే కనీస మద్దతు ధర ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
కనీస మద్దతు ధర, ఆ కనీస మద్దతు గురించి ఆల్రెడీ నిన్న డీటెయిల్గా చెప్పాను నేను, అందువల్ల మళ్ళీ ఇప్పుడు చెప్పట్లేదు. దాని గురించి కూడా కంపల్సరిగా మీరు చదువుకోండి. ఓకే, ఇవి ఈ ఆర్థిక వ్యవస్థలు అంటే జనవరి నుంచి 2024 జనవరి నుంచి నవంబర్ వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎకనామికల్ ఇష్యూస్, ఆర్థికపరమైనటువంటి అంశాలన్నమాట. ఈ అంశాల మీద తప్పనిసరిగా ప్రశ్న వస్తుందండి, తప్పనిసరిగా దీన్ని గుర్తుంచుకోండి. మిత్రులారా, ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ ఉచితంగా చదువుకోవాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి ఈ గాంధీవం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, తప్పనిసరిగా మన గాంధీవం యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని చదువుకోండి. అంతేకాకుండా దీనిలో టెస్ట్ సిరీస్ కూడా పెట్టానండి, ఫ్రీగా టెస్ట్ సిరీస్ కూడా పెట్టాను. టీఎస్పీఎస్సీలో ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అని అంచనా వేస్తూ దాని మీదే ప్రశ్నలు రూపొందించి మీకు టెస్ట్ సిరీస్ కూడా పెట్టాను. ఆ టెస్ట్ సిరీస్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఎక్కువ మార్కులు సాధించండి. మన వీడియోల్ని ఎక్కువ మంది విద్యార్థులకు అందే విధంగా తప్పనిసరిగా షేర్ చేయండి దయచేసి. అంతేకాకుండా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కావాలనుకుంటే 9949949941కి వాట్సాప్లో మీ పేరు పంపించండి. మనం ఆల్రెడీ జనవరి నుంచి నవంబర్ వరకు బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ మీకు కావాలనుకుంటే 9949949941కి ఫోన్ చేస్తే మేము డీటెయిల్స్ చెప్తాను. తప్పనిసరిగా దాని ద్వారా మీకు ఇంటికి ఆ బుక్ను పంపించడం జరుగుతుంది. మీ సహకారంతో ఏకలవ్య చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మిత్రులందరికీ కూడా తప్పనిసరిగా దీన్ని మరింత ఎక్కువ షేర్ చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.